వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఐశ్వర్య బొజ్జా గారని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరో కాదు, మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ ఉన్నారు కదా, ఎక్స్ ఐఏఎస్. అది కన్ఫర్డ్ ఐఏఎస్ మరి డైరెక్ట్గా సివిల్స్ ఐఏఎస్ మనకు తెలియదు, కన్ఫర్డ్ అని కొంతమంది అంటూ ఉంటారు. సరే, అదే మన ఆంధ్రప్రదేశ్ నుంచి పొల్యూషన్ బాగా ఎక్కువైపోతుంది, లెడ్ స్థాయి ఎక్కువైపోయింది, సీజన్ స్థాయి ఎక్కువైపోయి ప్రజలు చచ్చిపోతారు దీనివల్ల అని అమర్ రాజా బ్యాటరీస్ని చేతులెత్తి దండం పెట్టి పంపించేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అవసరం లేదు అని చెప్తే 10,000 కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో మన గల్లా జయదేవ్ గారు అక్కడ ఏర్పాటు చేశారు. ఆ విజయ్ కుమారే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకొని ఉన్నారు కదా. ఆ పార్టీకి చెందినటువంటి బొజ్జా ఐశ్వర్య గారు, మా కోనసీమ అమ్మాయి, కోనసీమ ఆడపడుచు, ఆవిడ ఒక మాట మాట్లాడింది మళ్ళీ. అంటే జడ శ్రవణ్ కుమార్, బచ్చలకూరి జోసెఫ్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు పిఠాపురంలోను, కాళ్ళ మండలంలోను. అవి చూసిన తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏమంటుందని ఒకసారి వినిపిస్తాను, చూపించక్కర్లా. పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద. అమ్మ ఐశ్వర్య గారు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. దాన్ని ప్రశ్నించడం అంటారా? అదే భాషలో మిమ్మల్ని కూడా ఎవరైనా మాట్లాడితే మీరు ఇలాగే మద్దతిస్తారమ్మా? వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అలాగే ఉండి మిమ్మల్ని అందులో బొజ్జా ఐశ్వర్య గారు అని అనకుండా ఇంకా మాట్లాడితే వాళ్ళు మీరు ఇలాగే స్పందిస్తారమ్మా? మీరు ఊరుకుంటారమ్మా? 2029 ఎలక్షన్లో కొనిదల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జా ఐశ్వర్యయే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్ట్ చేస్తావు నన్ను. ట్రిపుల్ గాడు వస్తే ట్రిపుల్ ఆర్ గాడా? అమ్మ, కోనసీమ వాళ్ళకి ఒక ఒక అలంకారం ఉందమ్మా. ఎవరినైనా సరే చాలా గౌరవంగా మాట్లాడతారు, అందులోని గోదావరి వాళ్ళు. మీరు పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఎంత, మీకు వచ్చినటువంటి ఓట్లు ఎంత, డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి వచ్చిన ఓట్లు ఎంత, ఇది ఆలోచించాలిగా. అండ్ రెండోది, మాట్లాడితే అంబేద్కర్ రాజ్యాంగం అని మాట్లాడతారు మీరు. మరి ఇప్పుడు ఆ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని ఇలా మాట్లాడితే మీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, పెద్దరికం అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమనాలి? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ అబ్బ సొబ్బ ఏమన్నా అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే లోకల్ ఇక్కడ మేము. ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చినాడా? ఎవరమ్మా హైదరాబాద్ నుంచి వచ్చింది? ఎవరు వచ్చారు హైదరాబాదు? ఓకే, మీరు అక్కడ లోకల్గానే ఉంటున్నారు. మీ ఇక్కడ హైదరాబాద్లో మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ ఎవరు లేరా? మీరు హైదరాబాద్ రారా? ఇంకెక్కడికి వెళ్ళరా? ఏమైనా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ అంటే ఏంటో లోకలా? ఉన్న ఊళ్ళోనే ఉన్నంత మాత్రం లోకల్ అనిపించుకోవడం అవ్వదమ్మా. అలా అనుకుంటే రఘురామకృష్ణరాజు గారికి సొంత నివాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడ ఇల్లు ఉండే, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు. ఆయన పుట్టింది అక్కడే, ఉండి నియోజకవర్గంలోనే ఆయన పుట్టారు. అక్కడ భీమవరం నరసాపురంలోనే పుట్టారు ఆయన, రైట్? మరి ఆయనది లోకలే అక్కడ. ఆయన మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్. ఆయన లోకలే. హైదరాబాద్లో ఇల్లు ఉంది, విశాఖపట్నంలో ఆయన ప్రాపర్టీస్ ఉండొచ్చు, తమిళనాడులో కాంచీపురంలో ఉండొచ్చు. తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారికి సరే, వాళ్ళది మొగల్తూరు, ఆయన పుట్టింది అక్కడ మొగల్తూరు, పెరిగింది అనేక చోట్ల పెరిగారు, ఎందుకంటే వాళ్ళ నాన్న పోలీస్ కాబట్టి. హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ స్థిరపడినప్పుడు వాళ్ళ అన్నయ్య గారి దగ్గరే ఉన్నారు కాబట్టి మొత్తం కుటుంబం అంతా చిరంజీవి గారి దగ్గర అక్కడే పెరిగారు. ఆ తర్వాత ఆయన వృత్తి కూడా అదే అయింది, అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు పిఠాపురంలో ఇల్లు కట్టుకున్నారు, ఆఫీస్ కట్టుకున్నారు, వ్యవసాయం చేసుకోవడానికి పొలం కొనుక్కున్నారు. ఆయన కూడా లోకలే అవుతారమ్మా. హైదరాబాద్ నుంచి ఏమి కాందిసీకుల్లో రాలేదు లోకల్ అనిపించుకోవడానికి.
సరే మీరు మీ తల్లిగారి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేశారు బాగానే ఉంది 10 తరాల నుంచి ఇదే కుటుంబం మరి వారు కూడా 10 తరాల నుంచి ఆ కుటుంబంలోనే కొణిదెల కుటుంబంలోనే ఉన్నారమ్మా వారు కూడా అక్కడే ఉన్నారు ఎందుకు ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు తీసుకొస్తారు దీంట్లోకి స్క్రిప్ట్ రాసే వాళ్ళం సినిమాకి స్క్రిప్ట్ అవసరం స్క్రిప్ట్ లేకుండా సినిమా తీసిన వాళ్ళని ఎవరన్నా చూపించమ్మా ఒకసారి అప్పట్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్లు ఇస్తేనే చదివాడు ఇప్పటికీ స్క్రిప్ట్లే చదువుతున్నాడు మీరు కూడా రాజకీయ నాయకులుగా ఏమైనా మాట్లాడాలంటే స్క్రిప్ట్ రాసుకుని చదవాలి ఊరికే రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడడానికి లేదు తల్లి ఇది ఒకటి సరే మా కోనసీమ అమ్మాయి కాబట్టి ఆవిడకి ఈ కేసులు ఇవన్నీ భయం లేదేమో మరి సరే అక్కడ మళ్ళీ ఏమైనా జన సైనికులు కేసు పెడితే ఏమవుతుంది అనేది అది వేరే విషయం ఇంకొక మేధా వచ్చాడండి ఈ కొత్త ఆర్టిస్ట్ని నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఆంధ్రులని మాట్లాడుతూ మహిళల్ని అవమానిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్య ఉంది ఇది కూడా ఇందులోనే కలిపేసి చూపిస్తాం మళ్ళీ విడిగా వీడిని హైలైట్ చేయాల్సినటువంటి పని లేదు నేను కేవలం తెలుగు సినిమా గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ ఇడుపు కాగితం అనేటువంటి దాని మీద ఈ మేధావి వర్గం మళ్ళీ దిగిపోయింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం దగ్గర ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టారో వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దాకా మళ్ళీ దిగిపోయారు అదే బ్యాచ్ ఈయనెవరో ఇండస్ట్రీలో పనిచేసినట్టున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ స్వర్గీయ చక్రి గారికి అత్యంత ఆత్మీయుట పేరు నాకైతే తెలియదు నేను ఎప్పుడు చూడలేదు లక్ష్మి అంటే ఎవరిదండి పేరు లక్ష్మి అమ్మాయి అబ్బాయా అమ్మాయి తులసి అమ్మాయి రాధ అమ్మాయి ఈ ఆడంగ విధువులు కాబట్టే వాళ్ళ హీరోలను ఆడోళ్ళ పేర్లతో ప్రోత్సహించుకుంటారు మళ్ళీ ఒకసారి నిజమదే నేను కేవలం తెలుగు సినిమా గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను లక్ష్మి అంటే ఎవరిదండి పేరు లక్ష్మి అమ్మాయి అబ్బాయా అమ్మాయి తులసి అమ్మాయి రాధ అమ్మాయి ఈ ఆడంగ విధువులు కాబట్టే వాళ్ళ హీరోలను ఆడోళ్ళ పేర్లతో ప్రోత్సహించుకుంటారు నేను చెప్తున్న 3 సినిమాలు కూడా నిన్న మొన్న వచ్చిన పుష్ప అంటే అమ్మాయి పేరు వీళ్ళ మనస్తత్వమే ఆడంగి మనస్తత్వం అందుకోసమే వాళ్ళ హీరోలకు ఆడవాళ్ళతో పెట్టుకుంటారు నాది సుదీర్ఘమైన 24 ఏళ్ల ప్రస్తావం నేను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి నేను ఇద్దరం ఒకటే రోజు పెట్టబట్టుకొని ఈ మధురానగర్ కృష్ణనగర్లో తిరిగినాం ఆ ట్రావెలింగ్ లో చాలా తిరిగినాం చాలా చేసినాం నేను ఆడంగి మీద అంటున్నది కేవలం ఆడోళ్ళ పేర్లతో సినిమాలు హీరోలు అనుకునే మేధావి దద్దమ్మ మేధావులారా నెక్స్ట్ ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దాం వాడు చేసిన ప్రతి సినిమాలో ఒక ఆడంగి వేషం ఉంటుంది ఓ చీర కట్టుకొని డాన్స్ స్టెప్లు వేస్తాడు యూ టేక్ ఎనీ మూవీ ఖుషి తీసుకోండి తాగుకుంటూ ఆడంగి వేసుకొని ఆవు అంటాడు ప్రతి సినిమాలో తమ్ముడు సినిమాలో ఆవిసి లక్కీయా భూవిష్ లక్కీయా అనుకుంటేదో అంటే వాళ్ళ బాడీలో నిజమైన కటువైన మొగోడు ఉన్నాడు కాబట్టి ఆ గుణాలన్నీ అట్లే ఉంటాయి ఇలాంటి వ్యవస్థలో 24 సంవత్సరాలు ట్రావెల్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాము అంటే ఇక మేము ఎన్ని అవమానాలు పడ్డామేమో వీళ్ళ నాన్నగారి పేరు ఒకవేళ లక్ష్మీనారాయణ అయి ఉంటే వీడు అన్నది కరెక్టే వీడు అన్నది వీళ్ళ నాన్నగారి పేరు రాధాకృష్ణమూర్తి అయి ఉంటే వీడన్నది కరెక్టే నిజంగానే అమ్మా ఈయన తల్లి ఎవరైతే ఉన్నారో మీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నానమ్మా ఇది నాకు తెలిసి మీరు నేర్పిన సంస్కారం అయ్యి ఉండదు కానీ వీడు ఎక్కడ నేర్చుకొచ్చాడో నాకైతే తెలియదు అన్న పృథ్వీరాజన్ నీ పక్కనే కూర్చున్నాడే స్త్రీమూర్తులని వాడనేటువంటి తీరు ఒక్కసారి చూడు నువ్వు లక్ష్మీ నరసయ్య అనే పేరు తెలంగాణలో ఎవరికీ లేదా రాధాకృష్ణ అనే పేరు తెలంగాణలో ఎవరికీ లేదా పుష్పరాజ్ అనేటువంటి పేరు ఇక్కడ ఎవరికీ లేదా తెలంగాణలో కానీ ఇంకెక్కడా కానీ సరే తులసి అనే పేరు అమ్మాయి పేరంట లక్ష్మి అనే పేరు అమ్మాయి పేరట రాధ అనే పేరు అమ్మాయి పేరట ఇప్పుడు నేను కొన్ని పేర్లు నేను తీసానంటే రగిలిపోద్ది నేను ఆ ప్రయత్నం చెయ్యను నేను కానీ ఒక మాట చెప్తా రామచరిత మానస్ రాసింది ఎవరండి తులసీదాస్ ఏమనాలి వీడిని ఇప్పుడు అంటే వీడి మేధావితనం ఏంటి ఆంధ్రోళ్ళు ఆడింగోళ్ళు అందుకే ఆడవాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ముందు మగాడు ఉండట్ట
అరే బాబు దయచేసి నువ్వు సమాజంలో తిరక్కరా, ఎవడన్నా చూసాడంటే తర్వాత పోలీసులు కూడా కష్టం. సార్ ముందు మీరు ఒక బైండ్ ఓవర్ ఏదో పెట్టి వీడిని లోపల వేసేయండి సార్, ఇది విచ్ ఇస్ కంప్లీట్లీ డెరగేటరీ. మహిళా లోకాన్నే వీడికి కించపరిచాడు సార్. సీతారాముడు అంటాం ఎందుకు? ఒక మహిళకి ముందు పట్టం కట్టాడని. మనకి వేదమంత్రాలు ఉంటాయండి, సంకల్పం చెప్పేటప్పుడు అరుంధతి వశిష్టాభ్యానమ సీతారామాభ్యానమ లక్ష్మీ నారాయణాభ్యానమ సచీపురంధరాభ్యానమ పార్వతీ పరమేశ్వరాభ్యానమ అని చెప్తూ ఉంటారు మనకి. అంటే ముందు అమ్మని ముందు పెట్టారండి, మన సంస్కృతి అది. అమ్మని ముందు పెట్టారు. వీడికి ఏం చేస్తే వీడికి బుద్ధి వస్తుంది? ఇక్కడ టార్గెట్ పవన్ కళ్యాణే సినిమాల్లో ఏం చేశారు అనేటువంటిది. మరి వీడు చేసిన సినిమాలు లేదంటే వీడు చూసిన సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఉచితాలు ఏం లేవా? ఈ అరెస్టులు ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంత ఇదవుతున్నా కూడా బుద్ధి జ్ఞానం అనేది ఉండదా? లక్ష్మీనారాయణ, కమలాకర్ అన్నా, గంగుల కమలాకర్ అన్న నిన్నే అంటుండే ఈడు. జరంతా ఈ బుడ్డోని సంగతి చూడే, ఏమంటుండే అనేది కాస్తంత చూడే. తర్వాత ఇంకా మనకి చాలామంది ఉన్నారు కదండి ఇదే పేర్లు పెట్టుకొని. మరి ఏమనాలి వీళ్ళని? లక్ష్మీనారాయణ పేరు పెట్టుకుంటే తప్ప ఆడింగోడు అయిపోయాడా? ఆడింగోడు పేర్లు పెట్టుకున్నట్ట? తెలంగాణలో ఎంతమందికి ఉన్నాయా ఈ పేర్లు? రాధాకృష్ణ పేరుతో ఎంతమంది ఉన్నారు? లక్ష్మీనారాయణ పేరుతో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? లెక్కలది ఎవరినన్నావో తెలుస్తుంది నీకు? మేధావులందరూ కూర్చుని పెట్టరు కదా ఆడ. ఇడుపు కాగితం అని పాశం యాదగిరి అన్న కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, తొలి వెలుగు రఘు, ఇంకా చాలామంది పోయిరు కదా. ఆడ ఏమన్నాడు చూసిర్రా? ఎవరిని అంటుండు? తల్లుల్ని అంటున్నాడు, అమ్మని అంటుండు. ఏం మేధావుతానం అమ్మ పెట్టి, పెద్ద సభలు పెట్టి దిక్కుమాలిన రాజకీయం చేయడానికి. కాకపోతే ఇట్టంటాలను తీసుకొచ్చి పెద్దోళ్ళు పక్కన అసంటోళ్ళు కలిసి చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సినటువంటి ఇది లేదా? సోయి లేదా? అంత మాట్లాడుతుంటాడు. చల్ ఇట్టంటే వేసుకుని మీరు చేసేది ఉందా? ఆడకొచ్చి ప్రొటెస్టులు గిటెస్టులు. ఈ మాటలు మాట్లాడి చూసారా? ఈడు ఆడింగోడు అసలు ముందు. ఈడు ఏమనాలి? ఇంత నోటి దురుసుతోటి, ఇంత భావ దారిద్ర్యంతో, ఇంత విద్వేషంతో వీళ్ళు ఎలా చచ్చిపోతూ ఉంటే ఇలాగా ఇక్కడ ప్రభుత్వాలు నిజంగానే తప్పుబట్టాలండి. ఖచ్చితంగా తప్పుబట్టాలి వ్యవస్థలని కూడా. ముందుగా కోర్టులను తప్పుబట్టాలి. కమిషన్లు ఉన్నాయి చూసారా కొన్ని, వాటిని తప్పుబట్టాలి. ఎందుకనంటే సువోమోటోగా తీసుకొని ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పాటి శిక్ష విధించాలి. తప్పు ఎవరు మాట్లాడినా సరే, అది నేనైనా సరే. కానీ వ్యవస్థలు ఆ పని చేయట్లేదు. ఆ వ్యవస్థలు పటిష్టమైన రోజు ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఒక్కొక్కడికి ఇదవుతుంది. సో లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే. మిగతా రేపు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.